నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, సాంబ్రాణి మనకు తెలుసు. చాలా చాలా మన ప్రతి ఇంట్లో కూడా ఈ సాంబ్రాణి ఖచ్చితంగా ఇదివరకు రోజుల్లో చాలా విశేషంగా వినియోగించుకునేవాళ్ళు. బాలింత ఉందంటే ఆ ఇల్లంతా ఘుమఘుమలాడుతూనే ఉంటుంది. బాలింతకేంటి తలకి స్నానాలు చేయగానే కూడా ఆ! definitely. సాంబ్రాణి ధూపం వేసుకోమనేవారు. హ్మ్. అంతే కదా ముందు. అంతే. అంతే. మొన్నటి వరకు కూడా సాంబ్రాణి ఈ ధూపం వేసుకో. డ్రైయర్లు లేవు కదా. లేవు. సాంబ్రాణి ధూపం వేసుకో, సాంబ్రాణి ధూపం వేసుకో అని. అద్భుతం. అసలు సాంబ్రాణిని ఎందుకు అలా మమేకం చేశారు? ఏంటి సాంబ్రాణికి ఉన్న విశిష్టత? ఎలాంటి ఏ రోజులు వేసుకోవాలి ఇంట్లో సాంబ్రాణి అనే దాని మీద కన్ఫ్యూజన్ ఉంది అక్క. దీని గురించి ఒక్కసారి. ప్రతిరోజు సాంబ్రాణి వేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది. సాంబ్రానికి అంత విశేషమైన ఫలితం ఉంది. ఎందుకు అంటే నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మనకి ఏదైతే ఈ వాయువులో అంటే ఈ గాలిలో ఉంటాయో, ఆ గాలిలోని శక్తిని తిరిగి ఇచ్చేది ఇదొక్కటే అని చెప్పొచ్చు. సాంబ్రాణి ఒక్కటే అని. మనం ఎప్పుడైతే యజ్ఞాలు, హోమాలు చేస్తామో అప్పుడు కూడా ఈ గాలిలో ఏదైతే ఉంటుందో అంటే శక్తి కోల్పోతుందో, లేదంటే ఇంప్యూరిటీస్‌తో నిండిపోతుందో, మనకి కోవిడ్ అప్పుడు కూడా ఆక్సిజన్‌తోనే కదా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అలా ఈ ప్యూరిఫై చేయాలంటే యజ్ఞాలు, హోమాలు చేయాలి. ఇలాంటి సాంబ్రాణి ధూపాలు. అంటే సాంబ్రాణి ధూపాలంటే కూడా ఏవంటే అవి కాదు. ఆవు పేడతో చేసినటువంటివి చాలా మంచివన్నమాట సాంబ్రాణి ధూపాలు. అలాంటివి ఎక్కువ ఉపయోగించాలి. ఉపయోగిస్తే ప్రతి వారానికి ఒక ఫలితం ఉంది. ముందుగా ఓహ్! స ప్రతి రోజుకేనా? ప్రతి రోజుకి, ఓహ్! ప్రతిరోజు వారంలో ప్రతిరోజు కూడా ఒక ఫలితాన్ని ఇస్తున్నారనమాట. ముందుగా ఆదివారం నుంచి మొదలుపెడితే హ్మ్. గుగ్గిలంలో సాంబ్రాణి వేయటం ద్వారా ఒక్కొక్క ఫలితం. ఒక్కో రోజు ఒక్కొక్క ఫలితం. ఆదివారం వేయటం వల్ల సాంబ్రాణి ధూపాన్ని ఆత్మబలము, హ్మ్. సిరి సంపదలు ఇవన్నీ కూడా కలుగుతాయి. బా! కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహము, సూర్యానుగ్రహం కూడా కలుగుతుంది. ఆదివారం ధూపం వేయటం వల్ల. ఇక సోమవారం వేయటం వల్ల మానసిక ఆరోగ్య స్థితి బాలేని వాళ్ళు, ఎవరైనా ఆరోగ్య స్థితి బాలేని వాళ్ళు, మానసిక స్థితి బాలేని వాళ్ళు, వాళ్ళందరూ సోమవారం ధూపం వేసుకుంటే మంచిది. ధూపం అంటే ఉట్టి దేవుడి గదిలో వేయటం కాదు పద్మిని. ఇల్లు మొత్తం తిరగాలి. హ్మ్. అది మంచిది ధూపం. అంతే. ప్రతి గదిలోకి కూడా వెళ్ళి తీసేస్తూ ఉండాలన్నమాట అవును. ధూపం. ఇక మంగళవారం అయితే శత్రు భయము, ఈర్ష్య, హ్మ్. అసూయ తొలగిపోతాయి. ఓకే. ఆహ్, కంటి దృష్టిలో కూడా బావుంటుందనమాట. కంటి దృష్టికి గూడా బావుంటుంది మంగళవారం మంగళవారం. వేస్తే. ఓకే. అలాగే అప్పుల బాధ గూడా తొలుగుతుంది మంగళవారం వేస్తే. అబ్బా! ఇదే గావాలక్క. అప్పులతో అందరూ సతమతం అవుతూ ఉన్నారు. అప్పుల బాధ తొలగేది మంగళవారం. ప్రతి మంగళవారం సాయంత్రం వేసుకోండి ధూపం. హ్మ్. అమ్మవారికి పూజించండి. అలాగే కుమారస్వామి అనుగ్రహం గూడా కలుగుతుంది ఆ రోజు ధూపం వేస్తే. అమ్మవారికి, కుమారస్వామికి. హ్మ్. అలాగే మనకి కుజబలం హ్మ్. ఇది వీక్‌గా ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా కుజుడికి పూజిస్తారంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తారు గదా! మంగళవారాలు ధూపాలేస్తే మంచిదనమాట. హ్మ్. అలా బుధవారము ఇతరులు చేసే కుట్రల నుంచి తప్పించుకోవచ్చు. ఓహ్! ఓకే. నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల తప్పించుకోవచ్చు. పెద్దలు, మహానుభావుల ఆశీస్సులు గూడా లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి గూడా ఉంటుంది. బుధవారం గాబట్టి. హ్మ్. బుధవారం రాకోరుతుందనమాట ఎప్పుడు హ్మ్. కూడా. హ్మ్. ఇక గురువారం వేస్తే గురువారం సకల సత్ఫలితాలు ఇస్తాడు గురుదేవుడు. ఓహ్! అలా గురువు అనుగ్రహం గూడా ఉంటుంది. అందుకే ఎక్కువ ముఖ్యంగా గురువారాలు, శుక్రవారాలు, మంగళవారాలే ఏయమంటారు అవును. ధూపాలు. అవును. అయితే సంపూర్ణమైన ఫలితాన్ని గురువారం వేస్తే అన్ని రకాల ఫలితాలను కూడా గురువారం ఇస్తుంది సాంబ్రాణి ధూపం. ఇక శుక్రవారం అయితే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అన్నింటా శుభం జరుగుతుంది. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా కూడా ప్రతి శుక్రవారము సాంబ్రాణి ధూపం వేయాలి. గుగ్గిలం వేయాలి. రైట్. అలాగే ఇక శనివారం ఏంటి అంటే శనీశ్వరుడు, కాలభైరవుడు, హ్మ్. ఇక మనకుండే శని దోషాలు తొలగటానికి కూడా, హ్మ్. నెగెటివ్ ఎనర్జీస్ పోవటానికి కూడా ప్రతి శనివారము హ్మ్. ఈ సాంబ్రాణి ధూపం, హ్మ్. గుగ్గిలం అనేది వేయాలి. హ్మ్. రైట్. అలా వేస్తే చాలా చాలా మంచిదనమాట రైట్. మనకి. రైట్ అక్క. అయితే ఏ రోజు వేసుకుంటే ఏ ఫలితం వస్తుందనేది చెప్పారు. అయితే అవును. అసలు ప్రతినిత్యం కూడా వేసుకోవచ్చు. క్లెన్స్ వేసుకోవచ్చు. చేస్తుంది అని చెప్పారు ఆ! కాబట్టి. అయితే ఈ బూజు ఖచ్చితంగా దులుపుకొని నీట్‌గా వేసుకుంటే కూడా డెఫినెట్‌గా ఇల్లు కూడా నీట్‌గా ఉండాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు కదా!
పైనంతా బూజులుండి నువ్వు సాంబ్రాణి వేసేస్తే అయ్యే పని కాదు కదా. అస్సలు కాదు. Right. ఇల్లు శుభ్రం ఉండాలి. ఎక్కడ కూడా దుమ్ము, ధూళి లేకుండా. ముఖ్యంగా నువ్వు ఎక్కడైతే దైవారాధన చేస్తున్నావో అక్కడ శుభ్రంగా ఉండేలా అవును. చూసుకోవాలి. అవును. ఇక మాకు ఇన్ని చేస్తున్నా కూడా మాకు పోవట్లేదు. ఇవన్నీ కూడా సమస్యలు పోవట్లేదు అనే వాళ్ళకి ఒక 2 రెమెడీస్ నేను చెప్తాను. ప్రతి శనివారం ఏం చేస్తారు అనంటే కర్పూర హారతి ఇస్తాం కదా! అలాగా ఒక మట్టి ప్రమిదలో కర్పూరం వేసుకోండి. అందులో లవంగాలు వేయండి. హ్మ్. లవంగాలు వేసి కొద్దిగా ఆహ్, యాలుక్కాయలు గూడా మీరు తర్వాత ఫస్ట్ లవంగాలేసి తర్వాత యాలుక్కాయలు కూడా వేయండి. ఇవి ఎలా అయితే చిటపటలంటూ ఉంటాయో దానివల్ల గూడా చాలా వరకు అంటే మీకు ముందుగా ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవడానికి ఈ ప్రక్రియ చాలా పనిచేస్తుంది. ఆ లవంగాలతో వేసేటటువంటి ఆ ధూపం శత్రునాశనం కూడా చేస్తుంది అని విన్నా. శత్రునాశనం చేస్తుంది. నెక్స్ట్ ఈ ఆర్థిక ఇబ్బందులను గూడా తొలగిస్తుంది. ఈ శత్రునాశనం అంటే శత్రుత్వం పోవటం, శత్రువులు నాశనం అయిపోవడం కాదు ఆ! కదా. మళ్ళీ అదొక కరెక్షన్. అదే. శత్రునాశనము అనంటే మీకు శత్రువులు లేకుండా ఉండటము. అంతేగాని దాని యొక్క అర్థం. మనుషులు ఏదో పోవటం కాదు. అంతే కదా అక్క. అంతే. అదొక క్లారిటీ అన్నమాట. అది కూడా ఏం చేయాలి అనంటే అందరూ పడుకున్న తర్వాత రాత్రప్పుడు చేయాల్సిన ప్రక్రియ ఇది. ఇది కూడా అందరూ చూసే విధంగా చేయకూడదు. కర్పూరంలో ఈ లవంగాలేసేది అది అలా చేయకూడదు. ఇంకా ఏం చేయొచ్చు అనంటే మన రాక్ సాల్ట్ ఉంటుంది కదా! రాక్ కల్లుప్పు. సాల్ట్ తీసుకొని కళ్ళుప్పు తీసుకొని దాంట్లో మనము ఇలా గీయాలి. అంటే 4 పార్ట్స్‌గా అంటే ప్లస్ గీయాలి. ప్లస్ గీసి లవంగాలను పెట్టాలి. లవంగాల్ని లైన్‌గా పెట్టాలి. ఎక్కడైతే ప్లస్ గీసామో అలా లైన్‌గా పెట్టేసి మీ ఇంటి కార్నర్ అయితే ఏదైతే కార్నర్ వస్తదో మీ ఇంట్లో ఇప్పుడు ఒకసారి మీ ఆగ్నేయం వైపు రావచ్చు. అంటే కార్నర్ ఎక్కడ ఉంటుందో చూసి అక్కడ తీసుకెళ్ళి ఆ బౌల్‌ని పెట్టండి. కింద పెట్టి పెట్టేయచ్చా? కింద పెట్టేసేయండి. లేదా టేబుల్ కార్నర్‌లోనో ఏదైనా ఉంటే అలాగైనా చూసి పెట్టండి. చూసి పెట్టి తర్వాత ఆ ఉప్పుని పడేయాలి మీరు. అంటే ఇంట్లో జరగట్లేదు, నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఇంట్లో ఏ పని జరగట్లేదు, లేదంటే గొడవలున్నాయి. ఏది సాగట్లేదు అన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది పెద్దమ్మ. చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్ అక్క. సాంబ్రాణి డెఫినెట్ గా చాలా ఎనర్జీ 100% దూరం అవుతుంది. బ్యూటిఫుల్. నమ్మకంతో చేయండి ఈ ప్రక్రియ. డెఫినెట్లీ చాలా చక్కగా వివరించారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.